ఇప్పటికీ మీరు ఫోన్ చేస్తే రెస్పాండ్ అయ్యే పర్సన్స్ ఎవరు? చిరంజీవి గారే. చిరంజీవి గారు. ఇంకెవరున్నారు? జగపతి బాబు ఉన్నాడు. జగపతి బాబు గారు. ఓకే. కానికేలపరిని ఇప్పటికీ మాట్లాడుతూ ఉంటారు. చిన్న జేడి చక్రవర్తి ఫోన్ చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఓకే ఓకే. అంటే బెన్నీ గారు చెప్పండి, అంటే నాన్న అందరితో క్లోజ్గా ఉంటూ ఉంటారు, అంటే ఆయన మంచితనమే ఇంతవరకు తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. ఎవరైనా పెద్దలు చేసే మంచితనం పిల్లలకు కలిసి వస్తుంది అంటూ ఉంటారు. సో మీరు కూడా ఇండస్ట్రీలోకి రావాలనుకుంటారు, ఎలాంటి క్యారెక్టర్తో వద్దాం అనుకుంటున్నారు? ఫస్ట్ ఎవరితో వస్తే మీకు హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది? ఎవరితో రావాలి అని అట్లా ఏం లేదు, ఎవరైనా పర్లేదు. జస్ట్ సినిమాలో ఆ క్యారెక్టర్ మంచిదంటే నాకు చేయాలండి అంతే. అంటే మిమ్మల్ని చూస్తుంటే ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుంది అంటే, ఎంత మంచి కుర్రాడు అసలు సుధాకర్ గారికి అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది పెద్దవాళ్ళని పెట్టుకొని కొంచెం ప్రౌడ్ అనేది వస్తూ ఉంటుంది, అంటే నాకేంటి మా నాన్న ఇది నాకేంటి అన్న ఫీల్ ఉంటుంది. బట్ మీకు ఎక్కడ ప్రౌడ్ లేకుండా చాలా ప్లెజెంట్గా ఉంటున్నారు. ఎవరి నుంచి నేర్చుకున్నారు ఇవన్నీ? ఇద్దరు అమ్మ డాడీ ఇద్దరి దగ్గర నుంచి నేర్చుకున్నది. అంటే వాళ్ళు ఎంత అప్పటి సింప్లిసిటీ అనమాట. సింప్లిసిటీ ఈజ్ ద బెస్ట్. సో మీ క్వాలిఫికేషన్ ఏంటి? నేను మేనేజ్మెంట్ చేశాను. హోటల్ మేనేజ్మెంట్ చేశారు. ఓకే ఓకే చేశాను. దాని తర్వాత ఇంకా యాక్టింగ్ కోర్స్ చేశాను. మధ్యలో ఒక వెబ్ సిరీస్ కూడా డైరెక్ట్ చేశాను. ఓకే, డైరెక్ట్ చేశారు. అంటే ఫస్ట్ డైరెక్షన్ ఇంట్రెస్ట్ మీకు? డైరెక్షన్ కూడా ఇంట్రెస్ట్. ఓకే ఓకే. వీళ్ళకి యాక్టింగ్ ఇంట్రెస్ట్ అనమాట. నేను యాక్టింగ్ చేయాలని వీళ్ళకి ఇంట్రెస్ట్. ఆఫ్ కోర్స్ ఉంటుంది కదా, నా కొడుకుని ఇలా చూసుకోవాలి అని చెప్పేసి వాళ్ళకు ఉంటుంది కదా. నాకు ఇంట్రెస్ట్ అండి యాక్టింగ్, కాకపోతే అది వచ్చింది సో చేశాను. సో లెగసీని కంటిన్యూ చేయాలి, మరి యాక్టింగ్ కూడా చేయాలి మీరు.